పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాకి సాహో ఫిల్మ్స్ సుజిత్ దర్శకత్వం వహిస్తూ ఉండగా, ఇది పూర్తి స్థాయి గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లిప్స్, వీడియోలు సినిమాపై హైప్ ని మరింత పెంచాయి. సినిమాకి తమన్ సంగీతం అందిస్తూ ఉండడంతో బీజిఎం అలాగే సాంగ్స్ ప్రేక్షకులని ఎంతలా ఆకట్టుకుంటాయో అనే ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే తమన్ ఈ చిత్రంలో పాటలను రెడీ చేశారట. వాటిలో ఫస్ట్ సాంగ్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సాంగ్తో సినిమా మీద అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. త్వరలోనే మొదటి పాట అప్డేట్ రానుంది. ఇటీవలే తమన్ ఓజీ మ్యూజిక్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా మ్యూజికల్ ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేస్తుందని చెప్పారు. తమన్ మాట్లాడుతూ, ఈ సినిమా మ్యూజిక్ అందించడం తన కెరియర్లో ఛాలెంజింగ్గా అనిపించిందని, సినిమా థీమ్కి తగ్గట్టుగా ఇంటెన్స్, పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించేందుకు తన టీం ఎంతో కష్టపడుతోందని తెలిపారు. ఈ బీజిఎం పాటలు రిలీజ్ అయ్యేసరికి అభిమానులను మెస్మరైజ్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఓజీలో పవన్ కళ్యాణ్ లుక్, స్టైల్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ఇక ఈ సినిమాలో ఆయన ఇప్పటి వరకు చూడని రఫ్, ఇంటెన్స్ అవతార్లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా, ఆమె పవన్ కళ్యాణ్తో స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అవుతుందని టాక్. తద్వారా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్లో మరో బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుందా అనే ఉత్కంఠతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. గ్యాంగ్స్టర్ బ్యాక్గ్రాఫ్, తమన్ మ్యూజిక్, సుజిత్ స్టైల్ మేకింగ్ ఇవన్నీ ఓజీ సినిమాను భారీ లెవెల్కి తీసుకెళ్లే అవకాశం ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో సినిమా ప్రమోషన్స్, ట్రైలర్ అప్డేట్స్ మరింత క్రేజ్ తెచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్గా చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.